ఓవల్కైనా సొంతిల్లు ఉండాలని ఆరాట పడుతుంటారులా. అందుకే అప్పు చేసి మరి స్థాయికి మించిందని తెలిసినా సరే ఇల్లు కొంటుంటారు. ఇల్లంటే మధ్యతరగతోళ్లకు ఒక ఆత్మగౌరవం. మనకంటూ మన ఊర్లో ఒక గూడు ఉంటే ఎంతో ధీమా అనుకుంటారు. ఇళ్ళ కోసం జీవితం అంతా కష్టపడుతుంటారు. ఇళ్ళ కోసం ఎందుకంత తన్లాడతారంటే గిసుంటి కష్టం రావద్దని. పుట్టుక సావన్నది మన చేతుల్లో ఏముంటది చెప్పురి. కానీ కొంతమంది మనుషులు మాత్రం పక్కోళ్ళ దుఃఖాన్ని చూసి సంబురంగా బతుకుతున్నారు. ఎంత పాపకారి లోకంలో ఉన్నాం మనం. కన్న తల్లిదండ్రులను సాదుడే పెద్ద బరువు లెక్క చూసేటోళ్ళే ఉన్నారనుకుంటే సాగు చేసే కాడ కూడా స్వార్థం చూపెట్టే మనుషులు మస్తు మంది మోపారు. శవం ఇంటికి వస్తే అపచారం అని ఏ అడ్డమైనోడు చెప్పిండో గాని మనుషులల్లో మానవత్వమే లేకుండా చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాడుండే బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు క్యాన్సర్ తోటి జీవిడిచిండు. అయితే భార్యా పిల్లలు సంతోష్ శవాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకొని పోయారు. కానీ కిరాయి ఇంటి ఓనర్ ఏమో ఆ శవం నా ఇంట్లోకి తెస్తే మంచిగుండదని అడ్డం పడ్డాడు. చేసేదేం లేక రాత్రి అంతా అంబులెన్సుల్నే శవాన్ని పెట్టుకొని ఇంటి ముంగట సలీల జాగారం చేసిరు భార్య పిల్లలు. చూడురి ఎంత స్వార్థం మోపైందో మనుషులకు. మరి ఎవరైనా ఈ భూమి మీద ఎల్లకాలం బతుకొచ్చినారు. ఇల్లు జాగలు అన్నీ పోయేటప్పుడు కట్టుకొని పోతారా? ఏం బతుకురా నాది అని బతుకుండంగా అనుకుంటారు చాలా మంది. కానీ ఏం సావురా నాది అని ఎంత బాధపడ్డదో అటాటే తిరిగిన సంతోషన్న ఆత్మ. ఇట్లా ఆత్మగౌరవం కోసమే ప్రతి మధ్యతరగతి వాళ్ళు నాకంటూ ఒక ఇల్లుండాలని తనలాడేది.